హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆస్ట్రేలియాతో జరిగిన 4th టీ20 మ్యాచ్లో మన టీమిండియా 48 పరుగుల తేడాతో డామినేట్ చేసి గెలిచింది. ఈ మ్యాచ్ వినడంతో మన టీమిండియా 2-1తో లీడ్లో ఉంది. మెయిన్లీ ఈ మ్యాచ్ గెలవడానికి ద మెయిన్ రీజన్ మన టీమిండియా బౌలర్స్. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క బౌలర్ అండర్ ప్రెషర్లో కాంట్రిబ్యూట్ చేసి మన టీమిండియా విన్ అయ్యేలా చేసుకున్నారు. ప్రతి ఒక్క బౌలర్ వికెట్ల పండుగ చేసుకున్నాడు. ఇక నవంబర్ 5th టీ20 తారీఖున మన వాళ్ళు గెలిస్తే సిరీస్ గెలుస్తారు. ఒకవేళ మ్యాచ్ ఓడిపోతే సిరీస్ డ్రాగా ముగుస్తుంది. మన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూశాక మన టీమిండియా గెలుస్తుందని ఎవరు ఊహించలేదు. బట్ క్రెడిట్ మాత్రం 100% మన టీమిండియా బౌలర్స్కి ఇవ్వాలి. మెయిన్లీ శివం డూబే గేమ్ చేంజర్ అని చెప్పాలి. ఎందుకంటే మిచెల్ మార్ష్ అలాగే టిమ్ డేవిడ్ లాంటి పవర్ఫుల్ బ్యాట్స్మెన్ వికెట్లను పడగొట్టాడు. సో పిచ్ అయితే ఫ్లాట్గా లేదు. బోత్ మన టీమిండియా అలాగే ఆస్ట్రేలియా టీం బ్యాట్స్మెన్స్ రన్ స్కోర్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఈ మ్యాచ్లో బోత్ బ్యాట్ అండ్ బాల్తో బాగా పర్ఫామ్ చేసిన అక్షర్ పటేల్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు. ఈ మ్యాచ్లో మనం టీమిండియా బౌలింగ్ కార్డ్ చూసుకుంటే వాషింగ్టన్ సుందర్కి 3 వికెట్లు, అలాగే హర్షదీప్ సింగ్కి 2 వికెట్లు, శివం డూబేకి 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తికి బూమ్రాకి చెరో వికెట్ దక్కింది. ఇప్పుడు ఈ మ్యాచ్ యొక్క ఫుల్ హైలైట్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, క్రికెట్ అప్డేట్స్ రెగ్యులర్గా పొందాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా టాస్ అయితే ఆస్ట్రేలియా టీం గెలిచింది. దీంతో మిచ్ మార్ష్ ముందుగా బౌలింగ్ తీసుకున్నాడు. దీంతో మన టీమిండియా వాళ్ళు ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ ఓవర్ కేవలం 3 పరుగులు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత అలా పవర్ ప్లే ముగిసేసరికి కేవలం 49 పరుగులు మాత్రమే వచ్చాయి. సో మన టీమిండియాకి పవర్ ప్లేలో అంత మంచి స్కోర్ అయితే రాలేదు. 10 ఓవర్లు ముగిసేసరికి 75 పరుగులు మాత్రమే చేసి 1 వికెట్ కోల్పోయింది. సో అభిషేక్ శర్మ 28 పరుగులు మాత్రమే చేసి చాలా అర్లీగా అవుట్ అయ్యాడు. అభిషేక్ శర్మ 20 బంతుల్లో 28 పరుగులు కొట్టాడు. సో అభిషేక్ శర్మ 7వ ఓవర్లో 4వ బాల్కి జంప్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. సో అభిషేక్ శర్మ గిల్ అలాగే వీళ్ళిద్దరి నుంచి 56 పరుగుల పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది. సో శుభ్మన్ గిల్ పవర్ ప్లేలో బాగానే ఆడుతున్నాడు. బోత్ అభిషేక్ శర్మ అలాగే శుభ్మన్ గిల్ పవర్ ప్లే మూసేసరికి 49 పరుగులు చేసి యాడ్ చేశారు. ఆ తర్వాత అభిషేక్ శర్మ అవుట్ అయినప్పుడు బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో శివం డూబేని 1-1గా ప్రమోట్ చేశారు. సో శుభన్ డూబే స్టార్టింగ్లో చాలా టైం తీసుకున్నాడు. మంచి పవర్ హిట్టింగ్తో 2 బ్యాక్-టు-బ్యాక్ సిక్స్లు కొట్టాడు. అలా నాథన్ ఎల్లిస్ బౌలింగ్లో శివం డూబే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సేమ్ బ్యాక్-టు-బ్యాక్ సిక్స్లు కొట్టాడు. మంచి ఊపులో ఉన్నాడు. బట్ ఆస్ట్రేలియా బౌలర్స్ చాలా కమ్బ్యాక్ చేశారు. మెయిన్లీ ఆస్ట్రేలియన్ స్పిన్నర్ యాడమ్ జంపా మెయిన్ వికెట్లు తీశారు. సో మన వాళ్ళు బ్యాటింగ్ ఆర్డర్ని ఆస్ట్రేలియా టీం కొలాప్స్ చేసింది. ఇక చివరిలో అక్షర్ పటేల్ మంచి కాంట్రిబ్యూట్ చేశాడు. దీంతో మన టీమిండియా స్కోర్ 167 పరుగులు కొట్టి 8 వికెట్లు కోల్పోయింది. ఒకసారి ఆస్ట్రేలియా టీం బౌలింగ్ కార్డ్ చూసుకుంటే నాథన్ ఎల్లిస్ అలాగే ఆడమ్ జంపా వీళ్ళిద్దరికి చెరో 3 వికెట్లు దక్కాయి. ఇక మార్కస్ స్టోయినిస్ అలాగే క్సేవియర్ బారెట్లకి చెరో వికెట్ దక్కింది. అలా ఆస్ట్రేలియా టీం మన టీమిండియాని 160 పరుగులకే రెస్ట్రిక్ట్ చేసింది. ఇక 167 పరుగులు టార్గెట్ చేసిన ఆస్ట్రేలియా టీంకి మొదట్లో చాలా మంది స్టార్ట్ వచ్చింది. మిచ్ మార్ష్ అలాగే మాథ్యూ షాట్ బాగా రన్ స్కోర్ చేస్తున్నారు. సో ఈ ఇద్దరు బ్యాట్స్మెన్ ఇలానే ఆడితే మ్యాచ్ గెలిచేస్తుంది అనుకున్నాం. బట్ ఇలాంటి ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో మంచి ఫామ్లో ఉన్న మాథ్యూ షాట్ను అక్షర్ పటేల్ ఎల్బిడబ్ల్యూ వికెట్ తీశాడు. మాథ్యూ షాట్ అవుట్ అయినప్పుడు బట్ జాష్ ఇంగ్లీష్ అలాగే మిచ్ మార్ష్ వీళ్ళిద్దరి నుంచి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. ఇలాంటి కీలక సమయంలో శివం డూబే మిచ్ మార్ష్ వికెట్ తీసి అవుట్ చేశాడు. దీంతో మన టీమిండియాకి మంచి బ్రేక్ త్రూ అయితే వచ్చింది. ఆ తర్వాత వెంటనే ఆస్ట్రేలియా టీం వికెట్లు కోల్పోవడం జరిగింది. నిజంగా మన టీమిండియా బౌలర్స్ చాలా బ్రిలియంట్గా బౌలింగ్ చేసి మన టీమిండియా మ్యాచ్ గెలవడంతో కీలక పాత్ర పోషించారు. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. మీరు రెగ్యులర్గా క్రికెట్ కంటెంట్ని పొందాలంటే దయచేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.